MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు యోగా ట్రైనర్ శివకుమార్ గారు ఉన్నారు. యోగాతో ఆరోగ్యమే కాదు అందం కూడా సాధ్యమని చెప్తున్నారు. సో బ్రైడల్ లుక్ కావాలి అంటే మీరు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నేను చెప్పే ఒక 2 యోగాసనాలు వేస్తే చాలు, ఆటోమేటికలీ మీ ఫేస్లో చాలా గ్లో వస్తుంది అంటున్నారు. ఇకపై కూడా నన్ను అదే ఫాలో అవ్వమని చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్గా. సో యోగాతో మన స్కిన్ గ్లోయింగ్ ఎలా ఉంటుంది, అలాగే లూజ్ స్కిన్ కూడా చాలా మందిలో ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. వాళ్ళు పెద్ద ఒబేసిటీగా ఉంటారు, కానీ స్లిమ్ అయ్యే క్రమంలో చాలా ఎక్సర్సైజులు చేస్తూ చాలా రాంగ్ డైట్స్కి వెళ్తూ స్కిన్ లూజ్ అయిపోయిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. సో వారందరికీ ఎక్స్క్లూజివ్గా ఈ యోగాసన్ శశాంక్ యోగాసన్ అని చెప్తున్నారు. సో ఆసనం ఎలా ఉంటుంది, అసలు దీనివల్ల స్కిన్ గ్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది కూడా చూద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎస్, మీరు చెప్పినప్పుడు నాకు క్యూరియాసిటీగా అనిపించింది. సో అయితే ఇంకా మేకప్కి వేస్ట్ చేయకూడదు డబ్బులు అని చెప్పి. ఎట్లా అంటే ఎక్కువగా బ్యూటీ కాన్షియస్ మీద ఇంట్రెస్ట్ చూపించి మనీ స్పెండ్ చేయడమే కాదు, వాళ్ళ స్కిన్ కూడా వాళ్ళు పాడు చేసుకుంటారు లిటరల్లీ. సో ఇప్పుడు ఏంటంటే యోగా ద్వారా త్రూ న్యాచురల్గా ఇన్బిల్ట్ వచ్చేలాగా కొన్ని ఆసన్స్ ఉంటాయి. సో వాటిని మనం రైట్ మేనర్లో కానీ చేయగలిగితే మీరు ఈవెన్ మిరాకిల్స్ చూస్తారు అందులో. గ్రేట్. ఓకే, ఒకసారి ఆ ఆసన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, sit in Vajrasan. Okay. Okay. Lock your hands. Okay. Yes. Now slowly lay down. Touch your forehead into the floor. ఎంత టైం ఉండాలండి? Around 30 seconds. Slowly up, slowly release, relax, inhale, slowly exhale. సో ఈ శశాంకాసన్ చేయడం వల్ల ఇది అడ్వాన్స్ పోస్టర్. ఈ శశాంకాసన్లో బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఫేస్కి ఫామ్ అయ్యి కొంచెం గ్లోరియస్ అనేది క్రియేట్ చేస్తుంది, చార్మింగ్గా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇందులోనే ఇంకొక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంది. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ యువర్ నోస్ట్రల్స్, బ్రీత్ కంప్లీట్గా తీసుకొని త్రూ మౌత్ ద్వారా రిలీజ్ చేస్తామండి. స్లోలీ రిలీజ్. డైలీ ఎంత టైం చేస్తే సరిపోతుందండి? డైలీ అరౌండ్ 2 minutes చేస్తే సరిపోతుంది. సో ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన ఇంటర్నల్ జెర్మ్స్ అన్నిటినీ కూడా అది రిలాక్స్ చేసి మనకి ఫేస్లో గ్లో అనేది ఎక్కువగా జనరేట్ చేస్తుంది. మనకి ఎక్కువగా స్కిన్ స్ట్రెస్ వల్లే మనకి హ్యాంగ్ అవ్వడం కానీ తొందరగా ముడతలు రావడం కానీ జరుగుతుంది. సో ఈ మధ్య ఫేస్ పైన ఎక్కువగా మెలాస్మా కానీ పింపుల్స్ రావడం ఎక్కువ చూస్తున్నాం. స్కిన్ టైట్నింగ్ కోసం కూడా ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా హెల్ప్ అవుతుందా? డెఫినెట్గా. ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఒక ఆసన ఉంది, స్కిన్ టైటనింగ్ ఎలా చేయాలి అనేది. సో బోత్ హ్యాండ్స్ చిన్ముద్రలో పెట్టి
ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మొత్తం ఫేస్కి అంతా కూడా మసాజ్ జరిగి స్కిన్ టైటనింగ్ అనేది బాగా అవుతుంది. సో ఫేస్కి పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా మనం త్రూ ఇన్హేల్ ఎక్సేల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో వాటిని యాక్టివేట్ చేస్తాం జర్మ్స్ అన్ని.